ఇటీవల నిజామాబాద్ ఆసుపత్రులపై దాడులు నిర్వహించాలి, ఆసుపత్రులు తనిఖీ చేయాల్సి చెప్పి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల జరిగిన పలు ఘటనలకు సంబంధించి పలు ఆసుపత్రులపై నివేదికలు ఇవ్వాలని చెప్పి జిల్లా కలెక్టర్ వైద్యాధికారులకు సూచించారు. మొత్తంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులపై తనిఖీలు నిర్వహించేందుకు ఏదైతే నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రికి సంబంధించిన కొంతమంది వైద్యులను నియమించారు. దానిలో భాగంగానే పూర్తి స్థాయిలో నివేదిక ఇటీవల జరిగిన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకొని ఇట్లా ఎన్ని ఆసుపత్రుల్లో ఇలాంటి ఘటనలు జరిగాయి, ఆసుపత్రిలో చికిత్స చేస్తూ వ్యక్తి నారాయణ అనే వ్యక్తి మృతి చెందాం. దీనికి అంతర్గత పూర్తిగా ఈ ఎంక్వైరీకి ప్రాధాన్యత సంతరించిందని చెప్పాలి. ఒక పేషెంట్ 80,000 రూపాయలు కట్టిన తర్వాత ఆయనకు ఆరోగ్యశ్రీ ద్వారా ₹1,50,000 ఆ ఆసుపత్రికి వస్తుంది. కానీ ఒకవేళ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ ఆపరేషన్ చేసినప్పుడు ఆ వ్యక్తి మృతి చెందితే ₹1,50,000కు బదులు దాంతో 3.5 రెట్లు ఆరోగ్యశ్రీ ట్రస్టుకు ఇవ్వాల్సి ఉంటుంది. అదే కోణంలో కూడా ఒకవేళ ఇవ్వకుంటే దానికి సంబంధించి విజిలెన్స్ ద్వారా ఎంక్వైరీ చేసి వారి దగ్గర నుండి ఆరోగ్యశ్రీ ట్రస్టుకు ఈ డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. మొత్తంగా వైద్యం వికటించి వ్యక్తి మృతి చెందినప్పుడు ఏవైతే మృతి చెందిన వ్యక్తి బాధితులకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇలాంటి ఘటనలో నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఘటనకు ఎలాంటి ప్రయత్నం జరగలేదు. కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ ద్వారా వ్యక్తి చికిత్స పొందుతున్నప్పుడు ఆయన దగ్గర నుండి అదనంగా డబ్బులు వసూలు చేశారని చెప్పి జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్ళిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలి. ఏ ఆసుపత్రి అయినా సరే, కార్పొరేట్ ఆసుపత్రి అయినా సరే, ప్రైవేటు ఆసుపత్రి, చిన్న ఆసుపత్రి అయినా సరే వాటిపైన ఎంక్వైరీలు చేసి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని చెప్పి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో పలు ఆసుపత్రులపై కూడా ఇటీవల ఏదైతే ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేయించుకున్నారో వారికి కూడా పూర్తి స్థాయిలో సరైన వైద్యం అందలేదు. పలువురు మృతి చెందిన ఘటనలు జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్ళిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇలాంటి ఘటనలు జరగకుండా నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులు చర్యలు తీసుకునే విధంగా ముందస్తు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ ఘటనలు ఏవైతే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఏదైతే మెడికోవర్ ఉందో ఆ ఆసుపత్రిలో జరిగిన చికిత్స పొందుతున్న నారాయణ మృతి చెందిన ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలి. ఆసుపత్రిలో ఏదైతే పేషెంట్ అడ్మిట్ అయిన రోజు నుంచి అతను బయటకు పంపించే రోజు వరకు ఏం జరిగిందనే కోణంలో కూడా దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ సూచించారు. ఆ సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేసుకునే దిశలో ఎంక్వైరీకి సంబంధించిన అధికారులు పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యారు. అదే కోణంలో కూడా నిజామాబాద్ జిల్లా ప్రైవేట్ ఆసుపత్రులు ఎన్ని ఆసుపత్రులు ఇలాంటి ఘటనలు జరిగాయి అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి నివేదికాలని చెప్పి వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రికి సంబంధించిన కొంతమంది వైద్యులను ఏదైతే ముఖ్యంగా సీనియర్ వైద్యులు ఉంటారో ఆ సీనియర్ వైద్యులను అందరినీ కూడా ఎంక్వైరీ ఒక 5గురిని టీమ్గా వేసి వారందరూ కూడా ఎంక్వైరీకి పిలిచి ఎంక్వైరీ చేయాలని చెప్పి సూచించారు. మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులపై జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వారిపైన చర్యలు తీసుకునేందుకు జిల్లా కలెక్టర్ సిద్ధమవుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.